మీకు ఎప్పుడైనా జీవితంలో అన్ని కలిగి ఉండి ఒక్కసారిగా వాటన్నిటిని కోల్పోయి పతనావస్థలో పడిపోయారా? అలాంటి పరిస్థితులను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? నేను అలాంటి పరిస్థితులను అనుభవించాను. నా పేరు యోబు. ఇది నా కథ. నేను ఉంటున్నది ఊజు దేశం. నేను నీతిమంతుడను, యథార్థవంతుడను, న్యాయవర్తుడను, చెడుతనమును విసర్జించిన వాడను, దేవుని యందు భయభక్తులు గలవాడను. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. నాకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఎందరో దాసదాసీలు ఉండేవారు. తూర్పు దేశంలో నేను చాలా ధనవంతుడినని, ధర్మవర్తుడినని ప్రసిద్ధి చెందాను. నా కుమారులు పాపం చేసి దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి పవిత్రపరిచి ఉదయాన్నే వారి నిమిత్తము దహన బలులు అర్పించేవాడను. ఒకరోజు దేవదూతలందరూ యెహోవా సన్నిధి దగ్గరికి వచ్చారు. వారితో అపవాది కూడా వచ్చాడు. దేవుడు అపవాదిని ఇలా అడిగాడు, భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు. అతని వంటి నీతిమంతుడు, సద్గుణ సంపన్నుడు ఎవరూ లేరు. నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అపవాది, నీవు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తిని కాపాడుతున్నావు కాబట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడు. నీవు గనుక అతని ఆస్తిని పోగొట్టి అతనికి నష్టం కలిగించావంటే అతడు నిన్ను తిట్టి నీకు దూరమైపోతాడు అన్నాడు. అపవాది మాటలు వినిన యెహోవా దేవుడు, యోబుకు ఉన్న ఆస్తిపాస్తులను, సంతానాన్ని, పశువులను నీకు అప్పగిస్తున్నాను. అతనిని నీవు శోధించవచ్చు అన్నారు. ఒక దినం నేను, నా కుమారులు, నా కుమార్తెలు మా అన్న ఇంట్లో విందులో ఉన్నాము. ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి, శత్రువులు పనివారిని చంపి మన ఎద్దులను, గాడిదలను తోలుకొని పోయారు, నేను మాత్రమే బ్రతికాను అని చెప్పాడు. మరొక సేవకుడు వచ్చి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మన గొర్రెలను, పనివారిని దహించి వేసింది అని చెప్పాడు. ఇంకొకడు వచ్చి, కల్దీయులు పనివారిని చంపి మన ఒంటలను తోలుకొని పోయారు అన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, మీ కుమారులు, కుమార్తెలు విందులో ఉండగా పెద్ద సుడిగాలి వచ్చింది, వాళ్ళు ఉన్న ఇల్లు కూలిపోయింది, అందరూ చనిపోయారు అని చెప్పాడు. ఈ సంగతి విన్న నేను లేచి నా పై వస్త్రం చింపుకున్నాను. తల వెంట్రుకలు గొరిగించుకుని నేలపై సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా ఈ లోకంలోనికి వచ్చాను. దిగంబరిగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. నాకు ఉన్న సమస్తము యెహోవా ఇచ్చినవే. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని. ఒక దినము దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చారు. అపవాది కూడా వారితో పాటు వచ్చాడు. అతనితో దేవుడు, నా సేవకుడైన యోబు తన పిల్లలను, సమస్త సంపదలను పోగొట్టుకున్నా నన్ను నిందించలేదు, నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు, నా యందు స్థిరంగా ఉన్నాడు. నీవు అనవసరంగా అతన్ని కష్టపెట్టావు అన్నాడు. అందుకు అపవాది, నీవు అతని శరీరాన్ని కాపాడావు. శరీరాన్ని, ఎముకలను రోగాలకు గురి చేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషించి నిన్ను వదిలిపెడతాడు అని జవాబు చెప్పాడు. అందుకు దేవుడు, నీవు యోబు ప్రాణం తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టవచ్చు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అపవాది నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో బాధ పెట్టాడు. నా కురుపుల బాధ భరించలేక ఒళ్ళు గోక్కోవడానికి ఒక చిల్ల పెంకు తీసుకున్నాను. బూడిదలో కూర్చున్నాను. నా శరీరం అంతా పొండ్లతో అసహ్యంగా ఉంది. చూసేవారికి భయంకరంగా ఉంది. నా దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు. నన్ను అసలు ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నేను మారిపోయాను. నేను ఒంటరిగా మూలుగుతూ, రోదిస్తూ, బాధపడుతూ రోజులు గడుపుతున్నాను. నా భార్య నా దగ్గరికి వచ్చి ఇలా అన్నది, దేవుడే నిన్ను ఇలా కష్టాల పాలు చేశాడు, ఇంకెందుకు ఆయన నమ్ముకొని జీవిస్తున్నావు? దేవుణ్ణి తిట్టి ప్రశాంతంగా చనిపోవడమే మంచిది. అందుకు నేను నా భార్యతో, మూర్ఖురాలి వలె మాట్లాడుతున్నావు. దేవుడు మనకు సుఖ సంపదలు ఇచ్చినప్పుడు మనం సంతోషించాము, ఆయన మంచివాడని పొగిడాము. ఇప్పుడు కష్టాలు రాగానే ఆయన తిట్టుకోవడం మంచిది కాదు. మనము కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అని నా భార్యతో అన్నాను. ఒకరోజు నా ప్రాణ స్నేహితులైన ఎలీఫజు, బిల్టదు, జోఫరు అని వారు నన్ను ఓదార్చడానికి వచ్చారు. నా దీన పరిస్థితిని చూసి చాలా చింతించారు. తలపై ధూళి చల్లుకొని పెద్దగా ఏడ్చారు. 7 దినములు నాతో కూడా నేల మీద కూర్చున్నారు. దేవుడే నన్ను కష్టాల పాలు చేశాడని చెప్పారు. దేవుణ్ణి వదిలిపెట్టమని సలహా కూడా ఇచ్చారు. అయినను నేను దేవుణ్ణి దూషించలేదు, నా యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టలేదు, ఏ విషయంలోనూ పాపం చేయలేదు, నీతి మార్గాన్ని త్యజించలేదు. నా భక్తితో దేవుణ్ణి ప్రార్థించాను. నా కష్టాలను, బాధలను తొలగించమని దేవుణ్ణి వేడుకున్నాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు. ఆయన నన్ను మళ్లీ ఆశీర్వదించాడు. పూర్వం ఉన్న సంపదకు 2 రెట్లు సంపదను ఇచ్చాడు. సంతానాన్ని కూడా ఇచ్చాడు. నాకు మరలా 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. నా కుమార్తెల వంటి సౌందర్యం గల స్త్రీలు ఈ దేశంలోనే లేరు. దేవుడు నాకు 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను ఇచ్చాడు. నా యొక్క స్నేహితులు, బంధువులు వచ్చి నాతో కలిసి విందు ఆరగించారు. తరువాత
నేను 140 సంవత్సరాలు బ్రతికి 4 తరముల సంతానాన్ని చూశాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు అన్నిటినీ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. ఏబు జీవితం ద్వారా దేవుడు నీతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చడానికి, కోల్పోయిన వాటిని తిరిగి నీ యొద్దకు చేర్చడానికి, ఎన్నో సంవత్సరాల నుంచి నీవు ఎదురు చూస్తున్న ఆనంద సమయాన్ని నీకు పంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యంలో ఆశీర్వాదాన్ని, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయనను విడువక వెంబడించు, విసుగక ప్రార్థించు. గాడ్ బ్లెస్ యూ.